చెప్పారు కదా, అక్కుళ్ళు, కాకిరెక్కలు, కృష్ణ కాటకులు, ఇవన్నీ. ఈ బీపీటీలో ఏమి ఉండవు, ఓన్లీ పిండి పదార్థం ఉంటుంది, కార్బోహైడ్రేట్. దీనివల్ల దిగుబడి బాగా వస్తుంది, కానీ ఆరోగ్యం రాదు. ఇట్లా మనకి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో గోవుకి వ్యవసాయానికి స్థానానికన్నా ఒక ప్రొఫెషనల్ కోర్సు, డాక్టరు, లాయరు, ఇంజనీరు, వృత్తిపరమైన ఉద్యోగాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు వెళ్ళారు. ఒక డాక్టర్ అయినా కానీ, ఇంజనీర్ అయినా కానీ, లాయర్ అయినా కానీ. ఇదంతా మొదటి తరం వాళ్ళు స్వతంత్రం వచ్చిన. ఇక చదువు రాని వాళ్ళని, ఇంట్లో అన్నదమ్ముల్లో చదువు మీద పెద్దగా ఆసక్తి లేని వాళ్ళని ఊర్లో ఉండిపోయారు. ఇంకా అసలు చదువు పెద్దగా చదవని వాళ్ళని వ్యవసాయంలోకి దింపారు. మన పెద్దలు చేసిన పని ఇది. ఈ భూమండలం మీద ఉత్తమమైన కర్మ ఉందంటే అది వ్యవసాయమే. మద్యం వ్యాపారం, అధమం ఉద్యోగం. ఇది నిదానంగా తీసుకొచ్చి ఈ ఉద్యోగాల్ని ఉత్తమంలో కూర్చోబెట్టారు. వ్యాపారం ఎప్పటికీ అలాగే ఉంది. వ్యవసాయాన్ని పాతాళానికి తొక్కేసేశారు. ఇది జరిగింది. ఇలా మొదటి తరం అంతా విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత మట్టి మీద, గోవు మీద, గ్రామం మీద మక్కువతో ఎవరైతే ఆగిపోయారో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని మేము చేసిన తప్పు మీరు చేయకూడదని చెప్పి వాళ్ళని విదేశాలకు పంపించేశారు. మూడో తరం వచ్చేసరికి ఐటీ వచ్చేసేసింది, జబ్బులు వచ్చేసినాయి, కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి. ఆవిడ ఉద్యోగం చేసుకున్న డబ్బులతో ఇంత తీసుకెళ్ళి ఒక బసవ తారకం హాస్పిటల్ ఇలా ఖర్చు పెట్టి మానసికంగా ఎంత ఇబ్బంది పాలై రాత్రి ఇంటికి వచ్చి నేను చేసిన సేవ కన్నా నా గ్రామానికి ఏమి చేయాలని బాధపడతా తప్పిస్తా ఈ కార్యక్రమానికి 1 ఎకరం పొలం లేదు ఆవిడికి. ఎందుకు చేయాలి? మిమ్మల్ని అందరినీ ఎందుకు కలపాలి? నేను ఎందుకు రావాలి? మీరందరూ చదువుకున్నారు, మీ అందరి చేతుల్లో మంచి మంచి ఫోన్లు ఉన్నాయి. నష్టం ఎక్కడ జరిగింది అనేది అంచనా నాకన్నా దాన్ని మీరు బాగా కట్టగలుగుతారు. పని ఎప్పుడు మొదలు పెడదాం? నాకు కావాల్సింది అది. మీలో అమలు. మీరు మారితే ఇల్లు మారిపోతుంది, మీరు మారితే ఊరే మారిపోతుంది. అచ్చంపేటలో ఉర్మిళమ్మనుంది ఒక ఆవిడ వయసు ఇప్పుడు నాకు తెలిసి 68-70 ఏళ్ళు ఉంటాయి. నా తొలి మీటింగ్ వచ్చింది 2012 పాలేకర్ గారి మీటింగ్లో వచ్చినప్పుడు ఒక మాత ద్వారా వచ్చి భోజనాలు వడ్డిస్తాకి సేవ చేయడానికి వచ్చింది ఆవిడ. ఉర్మిళమ్మ. నెంబర్ ఇస్తాను మీకు ఎవరన్నా కావాలంటే. భోజనం మధ్యాహ్నం అయిన తర్వాత పళ్ళు కుట్టుకుంటూ కాళ్ళు దాపుకుని, పెద్ద ఆవిడ కదా, పాలేకర్ గారి పాట వింటా ఉంది. అప్పటికే ఆవిడ అచ్చంపేట వదిలేసి 10 ఏళ్ళు అయిపోయింది. హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయితో ఉంటుంది, బిల్డర్ ఆయన, అక్కడ ఉంటుంది. పాట విన్న తర్వాత ఆవిడ మళ్ళీ ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తుంది. 2012లో వెళ్ళిపోయి ఇప్పటికి ఎన్నాడు అవుతుంది? 12 సంవత్సరాలు. అన్నీ పండిస్తుంది. వాళ్ళ మనవాళ్ళకి అన్నీ పంపిస్తుంది. వయసు అనేది ఏమీ లేదు. మనకి మనసు ఉంటే మీరు ఆఖరి రోజు వరకు పనిచేయగలుగుతారు. అందుకని మీ ముందున్న సవాల్ ఏంటంటే మీ మనవాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా చూడటం అనేది మీ బాధ్యత. డబ్బు సంపాదించి పెడితే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారు. అందరూ అదే అపోహలో ఉన్నారు. డబ్బు అనేది కొంతవరకే పరిమితం చేస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఒక కాస్ట్లీ రూమ్ కావాలంటే ఉపయోగపడుతుంది డబ్బు, ఒక అసిస్టెంట్ కావాలంటే ఉపయోగపడుతుంది, ఏ ఫెసిలిటీస్ కావాలంటే అది ఉపయోగపడుతుంది డబ్బు. కానీ రోగాన్ని తగ్గించదు డబ్బు, రోగాన్ని తగ్గించదు. అది
కేవలం గో ఆధారితంగా మీ తాతలు ఏమి తిన్నారో ఆ భోజనం మళ్ళీ మీ మనవాళ్ళకి మీరు అందించాలి. మధ్యలో మీరు ఒక వారధుల్లాగా మీరు ఉండాలి. మీ వారసుల్ని కాపాడుకుంటాకి మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం. మళ్ళీ రేపు 2026 సంక్రాంతికి ఒక తొలి పంట తీసుకొచ్చి కృతజ్ఞతగా శ్రీలీల గారికి ఒక వడ్ల కంకి ఉంది. మీకు విత్తనాలు కావాలంటే నేను ఇస్తా. మీ ఊర్లో బాపన్న ఉన్నారు, ఆయన బాగా చేస్తున్నారు. రోసయ్య గారు ఉన్నారు, ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. ఇంటికి కావాల్సుకున్న మీ బంధువులకి, మీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కోసం మీరు పండించండి. అమ్ముకుంటాకొద్దు. 1 ఎకరమో, 1/2 ఎకరమో, 2 ఎకరాలు అంతవరకే. మిగిలింది మీ పద్ధతిలో చేయండి. అనుభవం వచ్చినాక మార్చండి 2 ఏళ్ల తర్వాత. ఇది ధర్మం. ఇక్కడ ఏ తప్పు జరగలేదు, భూమికి ఏ జీవిని చంపలేదు అని మీకు అర్థమవుతుంది. మీకు భూమిలోంచి బయటికి రాబుద్ది కాదు. నేను 15 రోజుల నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాను. ఇలా నా సొంత భూమిలో కూడా 5 దొంతల నమూనా కూడా 1 ఎకరా మొదలు పెట్టాను. అది మీకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాథమిక దశలో ఉంది. అది కూడా మీరు వస్తే బెడ్స్ ఎలా వేసుకుంటారు, కాలువలు ఎలా నిర్మాణం చేసుకుంటారు, చెరువు ఎలా తవ్వుకుంటారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూస్తే ఇట్టే పట్టేస్తారు మీరు. మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను, మీరు మారాలి. ఏ ఒక్కరోజు కూడా మనం హాస్పిటల్ పేరు కానీ, హాస్పిటల్ గుమ్మం కానీ మనం ఎట్లెక్కకూడదు. మనం తిరగాల్సింది, ప్రదక్షిణం చేయాల్సింది స్వామివారి గుడి దగ్గర, అమ్మవారి గుడి దగ్గర ప్రదక్షిణాలు చేయగానే ఈ కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ కాదు. ఇన్ని కట్టినా కిటకిటలాడుతూ ఉన్నారు హాస్పిటల్లో. ఎన్ని కట్టినా సరే ఖాళీ. ఎందుకని మనం గాడి తెప్పాం, చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ విషయాల మీద ఇంత పెద్ద భారతదేశంలో మాట్లాడిన వాళ్ళు శ్రీ సుభాష్ పాలేకర్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. వీళ్ళిద్దరే మన వంటిల్లు గురించి, మన ఆహార సంస్కృతి గురించి, మన వ్యవసాయం గురించి, మన మూలాల గురించి మాట్లాడిన వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరి విషయాలు విని దాంట్లో కొన్ని విషయాలు మీకు చెప్పగలుగుతున్నా నేను. ఇది మన ముందు ఉన్న అత్యంత భయంకరమైన విషయాలు. భూమిని వేడి తగ్గించుకోవాలి. మనం విలువలతో కూడిన సూక్ష్మ పోషకాలతో ఉన్న ఆహారాన్ని మన పిల్లలకి అందించాలి. ఈ రెండు మన ముందు ఉన్న అతిపెద్ద సవాళ్ళు. ఈ దిశవైపు మీలో ఎంతమంది మొదలు పెడతారు అంటే, నేను మళ్ళీ మీకు సమయం ఇస్తాను. ఇంకో మీటింగ్ కూడా మీరు అవకాశం ఇస్తే మళ్ళీ చెప్తాను. ఎంతమంది మీరు ఈ వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నారు అంటే చేతులు ఎత్తితే నేను చెప్పేది మీకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనేది నేను అర్థం చేసుకుంటానికి మిమ్మల్ని చేతులు ఎత్తమంటున్నాను. నిజంగా ఎత్తండి, మొహమాటంగా వద్దు. నేను చూడకపోయినా పైన కృష్ణ భగవానుడు చూస్తున్నాడు. ఇలా ఎత్తితే సగం అని, నిటారుగా ఎత్తితే ఇంత 90 degrees ఇలా ఉండాలి. అమ్మా మీరే సాక్ష్యం. ఇంతమంది మీ అందరికీ పాదాభివందనం. ఇంతమంది ఎప్పుడు చేతులు ఎత్తల. నేను ఎన్నో సభలు చూశాను. ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది. నాన్నగారు వచ్చి కూర్చున్నారు నా వెనకాల, మరి మొత్తానికి ఏదో జరుగుతుంది.